రాజకీయ ప్రత్యర్థులు దెబ్బతీసేందుకు జరిపేటటువంటి కుట్రలు ప్రపంచ దేశాలు ఒకనాడు ఒక రాజుకి ఇంకొక రాజు ధమ్కీలు ఇవ్వటం, సామంత రాజులు ఎదురు తిరగటం, లేదంటే రాజ్యాల మీద దాడులు ఇట్లాంటివి జరిగేది. లేదా అంతఃపుర రహస్యాలు అంటారు, రాజు మీదన కుటుంబ సభ్యులు ఎవరో ఎదురు తిరగడం. ఇప్పుడు ఇదేం ప్రజాస్వామ్య యుగం, ఒకే పార్టీలోనో లేదా రెండు పార్టీలో లేదా బహుళ పార్టీ వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు ఫ్రాన్స్లో వచ్చేటప్పటికి ప్రజాస్వామ్యంలో రాచరికపు పోకడలని చెప్పాలి. ఏదైతే ఫ్రాన్స్ అధ్యక్షుడికి ఇప్పుడున్నటువంటి మద్దతు క్రమంగా తగ్గుతూ వస్తుంది, దానికి సాక్ష్యం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి పాలవ్వడం. అయితే అవతల ఉన్నటువంటి వాళ్ళు పూర్తి బలోపేతం కాకపోవడంతో దాన్ని వినియోగించుకుని అధ్యక్షుడిగా తనకున్న పవర్స్తో కథ నడుపుతున్నాడు ప్రస్తుతం మ్యాక్రాన్. అయితే అక్కడ తన ప్రత్యర్థి అయినటువంటి మెరీనా లీపెన్ సక్సెస్ అవుతూ ఉండటం, రాబోయేటటువంటి రోజుల్లో 2027లో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి మ్యాక్రాన్ని దించగలిగినటువంటి సత్తా ఆమెకే ఉండేటప్పటికీ ఆమెను ముందుగా జైల్లో పెట్టించి అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించడం కోసం ప్లాన్ చేస్తున్నారు, శిక్ష వేయించడం కోసం. ఆమె మీదన మిస్యూజింగ్ EU మనీ, యూరోపియన్ డబ్బుల్ని మిస్యూజ్ చేసిందన్నటువంటి అభియోగంతో కేసు పెట్టారు. ఆమెకి ఇప్పుడు 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడేటటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. తద్వారా ఆమెని రేపొద్దున తన ప్రత్యర్థిని రాజకీయాల్లో లేకుండా చేసేటటువంటి ఎత్తుగడలు ఆరంభించారు.